శాసనసభ్యుడిగా ఎన్నికైన నీకు ఏదైనా కాన్ఫిడెన్స్ ఉంటే చూసుకోను, అవసరమైతే పిలుస్తాను. శాసనసభ్యుడిగా ఎన్నికైన తర్వాత అందరికీ స్పష్టంగా ఒక మాట చెప్పాను. రెండోసారి అవకాశం వచ్చింది, శాసనసభ్యుడిగా ఎన్నికయ్యాను. గ్రామాలకు సంబంధించి అనేక రకాలైనటువంటి సమస్యలు ఉన్నాయి కాబట్టి ఎక్కడ వెతికినా సరే జానడు కూడా మట్టి రోడ్డు అనేటువంటిది కనిపించకుండా సిమెంట్ రోడ్డు నిర్మాణం చేయడం జరుగుతుంది అని చెప్పడం జరిగింది. దానికి సంబంధించి పోయినసారి నిధులు ఇచ్చాం. అన్ని మండలాల కన్నా మనుగోలు 1-2 గ్రామాలు మినహాయిస్తే మిగతా గ్రామాలందరూ కూడా ఇచ్చినటువంటి నిధులు సద్వినియోగం చేసుకున్నారు. కొన్ని మండలాల్లో నిరుపయోగంగా మారి ఆ నిధులన్నీ కూడా రద్దు కావడం జరిగింది. ఈసారి గతంలో మాదిరి కాకుండా పూర్తి స్థాయిలో పోయినసారి గ్రామాలకు సంబంధించి 9 కోట్ల వరకు ఇచ్చాం. ఈసారి అట్ట కాకుండా నియోజకవర్గాన్ని యూనిట్గా తీసుకొని 66 కోట్ల రూపాయలు నియోజకవర్గానికి సంబంధించి ఎక్కడ ఏ గ్రామంలో కూడా శాచురేషన్ బేసిస్ నేను చెప్పినట్టుగా జానడు కూడా మట్టి రోడ్డు కనపడడానికి వీలు లేదు అని చెప్పినట్టుగా పూర్తి స్థాయిలో సిమెంట్ రోడ్డు నిర్మాణానికి అధికారులు వేసినటువంటి అంచనాల ప్రకారం మనుగోలు మండలానికి సంబంధించి మీకు ఎక్కడ ఎతికినా జానడు కూడా అధికారులు వేసినటువంటి అంచనాలు సరైనవి అయితే మట్టి రోడ్డు అనేటువంటిది కనిపించకుండా పూర్తి స్థాయిలో సిమెంట్ రోడ్డు నిర్మాణం పూర్తి చేయబోతున్నాం అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. నియోజకవర్గంలో 66 కోట్ల రూపాయలు నిధులు మంజూరు చేయించాం. మీరు రేపటి నుంచే పని ప్రారంభించుకునేటువంటి అవకాశం వెసులుబాటు ఉంటుంది కాబట్టి ఒక్కసారి మీ దగ్గరకు వచ్చి అన్ని విషయాలు మీద చెప్పి వెళ్ళాలనేటువంటి లక్ష్యంతో ఈరోజు రావడం జరిగింది. బహుశా చంద్రశేఖర్ ఈ మండలానికి సంబంధించి ఎంత ఇచ్చాం ఈ విడతలో 9,80,00,000 అంటే మొత్తం డ్రైన్లు ఇంకా మాకు అవసరం లేదన్నట్టుగా గ్రామాల్లో ఎవరు వెళ్ళినా సరే మాకు డ్రైన్లు అవసరం లేదన్నట్టుగా డ్రైన్లు పంపించేస్తాం. మీరు పని చేసి ఇదిగో ఈ డ్రైన్స్ పూర్తి చేసామన్నారండి, మిగిలిన డ్రైన్స్ కూడా గ్రామానికి పూర్తి చేసేస్తాం, ఇచ్చేస్తాం. సిమెంట్ రోడ్డు, డ్రైన్లు, అదేవిధంగా ఈరోజు దానికి సంబంధించి జల్ జీవన్ మిషన్ కింద 30 కోట్లు సుమారు ఇంటింటికి గుళాయి పథకం కింద ఇచ్చాం. దానికి సంబంధించి పైప్ లైన్లు మంజూరు అయ్యాయి. ఇంకొక 78 కోట్ల ప్రతిపాదన ఉంది. వాటర్ హెడ్ ట్యాంక్స్, సోర్సెస్, ఎలక్ట్రిఫికేషన్స్ కంటికి సంబంధించి అవి కూడా విడతల వారీగా ఇస్తాం. 30 కోట్లకు సంబంధించి 5 లక్షల లోపల ఉండేటువంటి గ్రామ స్థాయిలో ఏదైతే మనకి ఈరోజు పారిశుద్ధ్య మండలు ఉన్నాయో వాళ్ళ ద్వారా చేసుకోవచ్చు. అదేవిధంగా 5 లక్షలు దాటినటువంటి వాటి మీద టెండర్ పెట్టుకోవచ్చు, ఇబ్బంది లేదు. కాబట్టి ఈ పనులన్నీ కూడా సకాలంలో